ఈరోజు మన రెసిపీ రొయ్యలు ఇగురు. రకరకాల పేస్ట్‌లవి వేసి ఏమి తయారు చేయలేదండి. చాలా సింపుల్‌గా తయారు చేశాను. అది ఎలానో చూసేద్దాం రండి. స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసి అది మరిగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్‌లా చేశాను. అది కూడా వేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్‌తో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించిన తర్వాత 2, 3 పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసి ఇంకాస్త వేగించుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి ముక్క మెత్తబడేంత వరకు వేగించుకొని రొయ్యలు వేసుకోవాలండి. రొయ్యల్లో పసుపు, ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఒక 2 కిలోల రొయ్యలు తీసుకుంటే ఇక్కడ మనకు ఒక కిలో వరకు వచ్చాయండి. ఇవి బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసి చక్కగా వేగించుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత మనం కాస్త కొద్దిగా జీడిపప్పు వేశాను నేను. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ బాగా వేగాలండి. వేగిన తరువాత వీటికి తగినన్ని నీళ్లు రొయ్యలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని మనం దించేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది మనకెలా కావాలనేది చూసుకొని దించుకుంటే మన రొయ్యలు ఇగురనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది.